కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని కార్మిక కర్షక సంఘాల నాయకులు గోపాలస్వామి వెంకట్రామరెడ్డి ఆరోపించారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను 12 గంటలకు చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 కోట్లుగా చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మహాధర్నాలో సిఐటియు అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ కార్మిక చట్టాలైనా కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్నాయే తప్ప ఒక్క చట్టం కూడా మేలు చేసేదిగా లేదని ఎద్దేవా చేశారు. లాభ నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సరికాదన్నారు. కార్మికులంతా కలిసి కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కొట్టివేసి 4 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిందని, ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజా సంఘాలన్నీ ఐక్యకంఠంతో క్విట్ ఇండియా అని ఆనాడిచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ మళ్ళీ ఈ దేశాన్ని ఎన్నికో 3 చట్టాలు ఏవైతే నల్ల చట్టాలు తెచ్చినో ఆ చట్టాలు రద్దు చేస్తున్నో, లేదంటే నీ ప్రభుత్వాన్ని గోరిగంటాం, నీ ఎంబడే పడతాం, రైతాంగాన్ని రక్షించకపోతే, దేశాన్ని కాపాడకపోతే భవిష్యత్తు లేదనేటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలు కోరినటువంటి అనేక సమస్యలను పరిశీలించి ప్రజా సమస్యలను పరిశీలించి పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు కావాలనేది, అలాంటి ప్రభుత్వాలకి తగిన చట్టగీతం పాడాలని మనం యావత్ ప్రజానికానికి ఒక పిలుపునియడం అనేది జరుగుతుంది. వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, రైతు, ట్రేడ్ యూనియన్స్, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకత ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని క్విట్ ఇండియా పేరుతోటి తరిమి కొట్టాలనేటువంటి ఉద్యమం జరిగింది. నేడు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేటువంటి పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలని ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు బొగ్గు బావులను ప్రైవేటీకరించాలని చూస్తూ ఉన్నది. అనేక మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి రైతాంగాన్ని మీద అనేక భారాలు వేస్తూ ఉన్నది. రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదు. అట్లాగే కార్మిక వర్గానికి 20,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అట్లాగే ఇట్లాంటి విధానాల్ని ఉపసంహరించుకొని రైతాంగానికి న్యాయం చేయాలి, కనీస మద్దతు ధరలు కల్పించాలని, అట్లాగే ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున, వ్యవసాయ కార్మిక తరఫున